స్నేహితులు చాలా ప్రాముఖ్యము. స్నేహం ఎంతో ఘనమైంది. కానీ మీ స్నేహితులు ఎవరు పరీక్షించుకోండి. 3 రకాల స్నేహితులు ఉంటారంట. నిలబడి ఉండండి, కష్టపడకండి. నేను నిలబడలేను. 3 రకాల స్నేహితులు ఉంటారంట. ఒక రకమైన స్నేహం వచ్చి నువ్వు వెళ్ళే మార్గంలో, నువ్వు చేసే పనిలో నీతో పాటు కలిసి ఉన్నవారు. వారు తాత్కాలికమైన వారు, వారు నిరంతరమైన వారు కాదు. అధిక శాతం చూస్తే స్కూల్లో పిల్లల దగ్గర నుండి, కాలేజీలో ఫ్రెండ్స్ దగ్గర నుండి ఉద్యోగం స్నేహితుల వరకు వీళ్ళు మారిపోతూ ఉంటారు, స్థిరం కాదు. స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు మీ పక్కనే బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నారా? కాలేజీలో బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు మీ పక్కన బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నారా? గత జాబ్లో కొలీగ్ బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు ఇంకా బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నారా? దే కీప్ చేంజింగ్. అలాంటి స్నేహం ఏంటంటే తాత్కాలిక స్నేహము, వెళ్ళే మార్గంలో మీతో కంపెనీ అంతే. వాళ్ళు నిరంతరమైన వారు కాదు. రెండో రకమైన స్నేహము, మీ శత్రువు వారి శత్రువు ఒకరైతే మీతో కలుస్తారంట వారిని కొడతానికి. అర్థమైందా? మీ శత్రువు వారి శత్రువు ఒకటే అయితే ఇద్దరు కలిసి, ఇంకా నేను ఒక్కరినే నన్ను ఏడిపిస్తున్నాడు, లేకపోతే నన్ను ఒక్కరినే టార్గెట్ చేస్తాను, మన ఇద్దరం కలిస్తే, సో నిజంగా మీ మధ్య స్నేహం కాదు, మీ శత్రువుని కొట్టాలని మీరిద్దరు కలిసారు అంతే. అది నిజమైన స్నేహం అనుకోవద్దు. అక్కడ శత్రు పని అయిన తర్వాత ఇద్దరు కొట్టుకుంటారు. మూడో రకమైన స్నేహం ఉంటుంది. వారిని మీ దగ్గర ఏది కోరతాం కాదు, అనేక సార్లు మీ స్థాయికి తగిన వారు కూడా కాదు. అసలు లోకం అడగచ్చు, ఎలాంటి వారితో నీకెందుకు స్నేహం, వీళ్ళ స్టేటస్ కాదు, కానీ మనసులు కలుస్తాయి. అలాంటి వారు చూసినప్పుడు మీ కొరకు ఎంత తెగించేవారంట, మీ కొరకు పోరాడేవారంట. అదే సమయంలో మీ పైన అవసరమైతే దవడ మీద ఒక దెబ్బేసి నువ్వు మాట్లాడేది తప్పు అని ధైర్యంగా చెప్పగలిగిన వాళ్ళు. లేకపోతే నీ బట్ట సరలేదు అనుకో, అందరు చూసి బాగుందా అని అడుగుతా బాగుందని చెప్పొచ్చు, కానీ తను చూస్తుంది ఏంది ఇంత టైట్ చేసుకున్నావు, పొట్ట ఏంటి అట్లా కనపడుతుంది, అసహ్యంగా ఉంది, బాగా ఉన్నట్టు మొహమే చెప్పగలిగిన వాళ్ళు. వన్ హూ హ్యాస్ ద రైట్ టు కరెక్ట్ యూ, టు స్టాండ్ బై యూ, టు ఫైట్ ఫర్ యూ. ఎవరైనా నీ మీద పడితే ఎగురుతాడంట ఫస్ట్. ద వన్ హూ విల్ డిఫెండ్ యూ, దట్ ఈస్ అ ట్రూ ఫ్రెండ్.